హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ దోస్త్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా వేయాలి సరైన విధానం చూడబోతా ఉన్నాము. ఎన్ని వెబ్ ఆప్షన్స్తో సెకండ్ ఫేజ్లో సీటు వస్తుంది మనకున్న కాలేజ్ మనకున్న బ్రాంచ్లో స్టెప్ బై స్టెప్ చూడబోతా ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి కూడా ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి కూడా ఆ సీటు నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీటు వస్తుంది కూడా కంప్లీట్ చూడబోతా ఉన్నాం. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చే విధానం ఏదంటే మనం ప్రియారిటీ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా వేయాలి ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఒక థింగ్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏదైతే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ సర్వీస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ మీ యొక్క కాలేజెస్ డీటెయిల్స్ అయితే రాసుకోవాలి. మరి మీ ఏ కాలేజీకి మీరు వేయాలనుకుంటున్నారో ఫస్ట్ సర్చ్ చేసుకొని ప్రియారిటీ వైజ్గా ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోవాలి. మీరు ఒక 10 కాలేజ్ అనుకున్నాను అనుకోండి, 10 కాలేజెస్ స్టెప్ బై స్టెప్ తయారు చేసుకోవాలి ఒక లిస్ట్. మరి ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ సర్చ్ బై కాలేజర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తూ ఉంది కదా, ఈ విధంగా మీకు బై కోర్స్ ఆఫ్ బై కాలేజ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బై కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గవర్నమెంట్ కాలేజీ, అటానమస్ యూనివర్సిటీ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కో ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూనివర్సిటీ టైప్ అనమాట. లైక్ ఏ విధంగా నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి కాలేజ్ నేమ్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. కాలేజ్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ చూడండి ఆచార్య జయశంకర్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, నారాయణ ఖేడ్ సంగారెడ్డి అని. అదేవిధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే అక్కడ ఆ బ్రాంచ్లో వచ్చేసి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయని కూడా మీరు ఈ విధంగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంగారెడ్డి అనుకోండి, సంగారెడ్డిలో మనకు తారా కాలేజ్ బెస్ట్ అనమాట. తారా కాలేజ్ కానీ అదేవిధంగా ఎల్లంకి డిగ్రీ కాలేజ్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, అదేవిధంగా మన ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు ఇట్లా చేసుకోవాలి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ ఎలా అయ్యాని ఇప్పుడు ప్రియారిటీ వైజ్గా మీకు చెప్తాను. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో మళ్ళీ వేరే కాలేజ్ మీద సీట్ పెట్టుకుంటాము వెబ్ ఆప్షన్ పెట్టుకున్నామని చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేము ముందు చెప్పినట్లు ప్రియారిటీ వైజ్గా అయితే మీరైతే వెబ్ ఆప్షన్ చేయాలి. మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్తో సీట్ వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కాలేజ్ అనుకున్నారు కదా, ఆ యొక్క అనుకున్న కాలేజీ మీరు ఒక ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇట్లా స్టేజ్ వైజ్ అన్నమాట. లైక్ సెకండ్ కాలేజ్ వచ్చేసి మీరు అనుకుంటారు కదా, అట్లా ఈ విధంగా మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే పెట్టాల్సి ఉంటుంది. మరి ఎన్ని వెబ్ ఆప్షన్ పెట్టాలంటే మనం దాదాపు వచ్చేసి ఒక 30-40 పెట్టాలి. ఓకే, మీకు ఖచ్చితంగా మాకు సీట్ రావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా 30-40 వెబ్ ఆప్షన్ పెట్టాలి. మాకు ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నాయి, మాకు అదే కాలేజ్ కావాలనుకున్నట్లయితే ఒక 10-15 పెట్టిన మీకు సీట్ వస్తుంది అనమాట. మీరు ఎక్కడైతే ఏ కాలేజ్ అయితే మీకు డిగ్రీ అడ్మిషన్ వస్తుందో అక్కడ మేము ఖచ్చితంగా డిగ్రీ చేయగలుగుతున్నటువంటి ప్రియారిటీ వైజ్ పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎవరికైతే ఒక ఫస్ట్ ఫేజ్లో సీట్ లేదు కదా, సెకండ్ ఫేజ్లో ఏ విధంగా పెట్టాలి ఇప్పుడు చూద్దాం. స్టెప్ బై స్టెప్ వచ్చేసి కూడా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది అంత ఏం ఆడుండదు, మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ లేదు కదా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ మార్క్స్ తక్కువనే అనుకున్నాం, మీరు ఏం చేస్తారు ముందు వీళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా ఇంతకుముందు సేమ్ ఆ విధంగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు దాదాపుగా ఇక్కడ వచ్చేసి మీరు ఏ బ్రాంచ్కి మీకు లైక్ ఏ విధంగా అంటే ఇంట్రెస్ట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి 2-3 బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క కాలేజీలో 2-3 బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటూ పోతారు. ఈ విధంగా ఇప్పుడు ఎన్ని కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే దాదాపు వచ్చేసి మీకు కూడా సేవ్ అనమాట. ఒక 40 నుంచి 50 వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే 50 కాలేజీకి వెబ్ ఆప్షన్లయితే మీకు అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ మార్క్స్ అవన్నీ చూసి కేటగిరీ చూసుకొని అన్నీ చూసుకొని మనకి ఇక్కడ సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. సింపుల్ చెప్పాను నేను, ఇది చెప్పడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ అయితే మీకైతే ఈ విధంగా చెప్తా ఉన్నాను. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇంకోసారి వీడియో కూడా మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, జై హింద్.